మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. మరణమా నీ ముల్లెక్కడా అని ఆయన మరణాన్ని ప్రశ్నించినటువంటి దేవుడు. మరి అట్లాంటి దేవుడిని మనము ఆయన జనులుగా ఉండడము, దేవునికి మనం జనులుగా ఉండడం మన యొక్క భాగ్యము. అట్లాంటి భాగ్యత మరి దీవెన ఆశీర్వాదాలు అన్నీ కూడా మీరందరూ కూడా పొందుకోవాలనేసి ఈ యొక్క ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క సందేశం కూడా ఆనాడు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత ఆయన శుక్రవారం రోజు మరి ఆయన చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడు. దేవుని కుమారుడిగా ఆయన తిరిగి మహిమ శరీరంతో లేవడం జరిగింది. మూడో రోజున అంటే ఆయన సమాధి చేసిన తర్వాత శనివారము తర్వాత ఆదివారం రోజున పునరుద్ధానుడు ఆయన తిరిగి జీవంతో లేచాడు. మరి దాని గురించినటువంటి వాక్యము మత్తయికి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము, మత్తయికి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, అనేసి అక్కడ ఒక దేవుని యొక్క దూత అక్కడికి వెళ్ళినటువంటి స్త్రీలతోటి చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి స్త్రీలు ఎవరు అని ఆలోచన చేసుకుంటే మగ్దలేని మరియ. 4 సువార్తలను కూడా ఈమె యొక్క పేరు అక్కడ వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, మరి యోహాను సువార్త, 4 సువార్తల్లో కూడా మగ్దలేని మరియ గురించి వ్రాయబడి ఉంది. మగ్దలేని అంటే అది ఆమె యొక్క ఊరు పేరు. మరి అట్లాంటి ఆమె ఆ దేవుని వెంబడించింది. ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు 7 అపవిత్రాత్మలు ఆమెని విడిచిపెట్టిపోయాయో, దేవుడు ఆమెనికి చెప్పినటువంటి మాటలను బట్టి, ఆమెను స్వస్థపరచడం బట్టి, దురాత్మల నుంచి విడుదల పొందడం నుంచి ఇవన్నీ కూడా జరిగినప్పటి నుంచి కూడా ఆయనని ఒక్క క్షణము కూడా విడిచిపెట్టలేదు. అనుక్షణము కూడా ఆయనను వెంబడిస్తూనే ఉంది. గలిలయ నుంచి వాళ్ళు రావడం జరిగింది. శుక్రవారం అంతా కూడా మరి ఆ ప్రభువుని అక్కడ సిలువ వేస్తున్నప్పుడు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. తర్వాత సిలువ వేసిన తర్వాత వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎక్కడ సమాధి చేశారో ఆ సమాధి చేసినటువంటి స్థలాన్ని కూడా వాళ్ళు చూడడం జరిగింది. ఆ స్థలాన్ని చూశారు, తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే మరి యూదుల మత ఆచార ప్రకారము శనివారం రోజున వాళ్ళు ఏమి కూడా పనిచేయరు, విశ్రాంతి దినము. ఆ రోజు అంతా కూడా ఖాళీగా అట్లనే కూర్చుని మరి దేవునిలో ఉండడం జరుగుతూ ఉంటుంది, ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. తర్వాత మరి ఆ రోజంతా కూడా ఏమీ పని చేయకోకుండా ఆదివారం తెల్లవారుజామునే లేచి మరి యొక్క మగ్దలేని మరియ చేసినటువంటిది ఏమిటి అంటే అనేక మంది స్త్రీలని, తను ఒక్కటే కాకుండా తనతో పాటు ఇంకా చాలామంది స్త్రీలను మనం వెళ్దాము, ప్రభువుని చూడాలి రండి వెళ్దామని చెప్పి అందరినీ కూడా గ్యాదర్ చేసుకుని ఆమె సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సమాధుల దగ్గరికి వెళ్ళడం అంటే పైగా ఎప్పుడు వెళ్ళింది? ఇంకా తెల్లవారక ముందే, చీకటిగా ఉన్నప్పుడే, సూర్యుడు ఇంకా బయటికి రాకమునుపే, వెలుగు లేకముందే ఆ చీకట్లోనే తన మరి తోటి వారిని అందరినీ కూడా పురుగొల్పి ఆమె అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆమెకి తెలుసు అంతా కూడా, అంతకు ముందు రోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆమెకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ యొక్క రోమా సైన్యము చాలా మరి చెప్పినటువంటి మాటలను బట్టి ఏమన్నారంటే ఈయన వంచకుడు, ఈయన 3వ రోజున తిరిగి లేస్తాననేసి చెప్పడం జరిగింది. కాబట్టి 3వ రోజున ఆయన తిరిగి లేస్తాడేమో, లేదా మరి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులంతా కూడా ఆయన సమాధిలో నుంచి ఆయన యొక్క పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయి యేసుప్రభు వారు లేచారు అనేసి చెప్తారేమో అని అన్నప్పుడు పిలాతు అన్నారు కదా, సరే మీ దగ్గర కావలవారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, మీరు ఎట్లా భద్రపరుచుకుంటారో భద్రపరచుకోండి అనగానే మరి ఒక పెద్ద రాయిని అక్కడ దొర్లించడం జరిగింది. చాలా పెద్ద రాయిని అక్కడ దొర్లించారు. తర్వాత ఆ రాయితో పాటు ఇంకేం చేశారంటే ఆ రాయికి వాళ్ళు అక్కడ సీల్ కూడా వేసేయడం జరిగింది. సీల్ వేయడము, గవర్నమెంట్ సీల్ కూడా అక్కడ వేయడము జరిగింది. సీలు వేసేసిన తర్వాత మరి అక్కడ కావలవారు కూడా ఉన్నారు. అంటే ఎంత వాళ్ళు పటిష్టమైనటువంటి భద్రత, ఫుల్ సెక్యూరిటీ పెట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నారనమాట. ఎవరు వస్తారో, ఎట్లా తీసుకుని వెళ్తారో, రాయిని ఎట్లా పొరలిస్తారో, మరి ప్రభు దేహాన్ని ఎవరు మోసుకుని పోతారో అనేసి వాళ్ళు కాపలా కాస్తూనే ఉన్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటి గనక చూసుకుంటే మరి ఆదివారం రోజున
ప్రభువారు మరణమా నీ ముల్లెక్కడా అని అడిగినటువంటి రోజు, మరణాన్ని మృంగివేసినటువంటి రోజు, విజయం ఇచ్చినటువంటి రోజు, మనకి మరణ భయాన్ని తొలగించినటువంటి రోజు ఆయన ఆదివారం రోజున పునరుద్ధానుడై సజీవుడై ఆయన లేవడం జరిగింది. లేచి మహిమ శరీరంతో ఆయన బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ అది జరిగింది. అయితే మరి ఇక్కడ స్త్రీలు ఏమనుకుంటున్నారనమాట, వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు, మేము వెళుతున్నాం కదా అనుకుని వెళ్ళాలి ఆయన యొక్క దేహానికి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూయాలి అని అనుకుంటున్నారే కానీ అక్కడ ఇట్లా సీల్ వేశారు, లేకపోతే కాపలా కాస్తున్నారు, చూడడానికి మనల్ని వెళ్ళిస్తారో వెళ్ళనివ్వరో, ఆ రాయి ఎవరు పొరలిస్తారు అన్నటువంటి ఆలోచన ఏమి కూడా వాళ్ళకి లేనే లేదు. ఒకటే ఆలోచన, ఏమైనా సరే ప్రభువుని చూడాలి, వెళ్ళాలి, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూయాలి అనుకుంటూ వారు అడుగు వేశారు. మరి తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే ఆ టైంలో 2000 సంవత్సరాల క్రితము మరి చూడండి, వాళ్ళు ఆ యెరూషలేములో అక్కడి నుంచి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళుతున్నారంటే, చీకటిలో వెళుతున్నారంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అసలే రాత్రులు అంటేనే అందరికీ భయము, మరి చెట్లు అంటేనే భయము, నీడ అంటేనే భయము. ఎందుకంటే చెట్ల మీదే దెయ్యాలు భూతాలు అన్నీ కూడా ఉంటాయనేసి, పిచాచాలు ఇవన్నీ అక్కడే కాపురం చేస్తూ ఉంటాయనేసి పట్టపగలే ఎవరూ కూడా ఈ యొక్క శ్మశానాలకు కానీ లేకపోతే బరియల్ గ్రౌండ్స్ కానీ సమాధుల దొడ్లకు కానీ ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే భయం, ఎవరికి ఉండేటువంటి భయాలు వారికి ఉంటాయి. కానీ ఇక్కడ వీరు కనుక చూసుకుంటే వీరికి ఏ విధమైనటువంటి భయము కూడా లేదు. వారికి ఒకటే ధైర్యము, దేవుడు ఆయన ప్రభు, ఆయన్ని చూడాలి అనుకుని ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో, వెళుతున్నప్పుడు మధ్యదారిలో వాళ్ళకి గుర్తొచ్చింది, అవును కదా ఇంత పెద్ద రాయి ఉంది, ఈ రాయిని ఎవరు తొలగిస్తారు, మనం అక్కడికి వెళ్తున్నాం కదా, మనకి ఎవరు సహాయం చేస్తారో అనుకుంటానే వాళ్ళు వెళ్ళారు. మనం ఒకటి ఇక్కడ చాలా జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా చేయాలి అనుకున్నా, దేవుని కోసం మనం ఏదైనా ప్రారంభించాలి అనుకున్నా కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కానీ, ఇరుకుల గురించి కానీ, ఇబ్బందుల గురించి కానీ, ఏమి వ్యతిరేకతల గురించి కానీ మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరము లేదు. మనము ఎప్పుడైతే దేవుని కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తామో దేవుడు మరి మన చేయి పట్టి ఆయన చక్కగా నడిపించడం జరుగుతూ ఉంటుంది. అక్కడికి మరి ఈ చీకట్లోనే, అంత చీకట్లోనే స్త్రీలు వారు ఏమాత్రం కూడా భయపడకోకుండా ప్రభు సన్నిధానానికి వెళ్ళాలి, ఆయన చూడాలి అనుకుంటే, ఆయన చూడాలి అన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు చూసింది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అక్కడ చూశారు. కావాలి వారంతా కూడా మరి పడిపోయి ఉన్నారు. మరి ఆ యొక్క సమాధి రాయి అంతా కూడా తొలగించబడింది, పొర్లించబడి ఉంది. మరి అక్కడ దేవుని యొక్క దూత అక్కడ కనపడి ఆ దూత చెప్తూ ఉందనమాట, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు, ఎక్కడ వెతుకుతున్నారు, ఎందుకు వెతుకుతున్నారు అని అడిగినప్పుడు, ప్రభు కోసం వెతుకుతున్నామంటే ఆయన ఇక్కడ లేడు అనేసి చెప్పడం జరిగింది. నిజమే, ఆయన సమాధిలో ఉండేటువంటి దేవుడు కాదు, సమాధిని గెలిచినటువంటి దేవుడు, విజయాన్ని తీసుకువచ్చినటువంటి దేవుడు. మరి ఎప్పుడైతే ఆయన సమాధిని గెలిచి బయటికి వచ్చి ఉన్నాడు అని చెప్పినప్పుడు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఎంతగానో సంతోషించారు. ఈ యొక్క సువార్త విని మరి వారంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి తిరిగి మరి శిష్యులకు కూడా ఆ యొక్క సంగతి చెప్పడము జరిగింది. మేము కూడా యెరూషలేము వెళ్ళినప్పుడు చూసాము. అక్కడ కూడా మరి ఇప్పుడైతే అంతా కూడా చాలా చక్కగా మంచి గార్డెన్ వేసి తోటతోటి చక్కగా నింపబడి ఉంది. లోపలికి వెళ్తే మాత్రము అంతా కూడా అక్కడ ఏమీ కూడా లేదు, ఖాళీ సమాధి మాత్రమే, తెరువబడినటువంటి సమాధి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మగ్ధలేని అనేటువంటి గ్రామాన్ని కూడా మేము చూసినప్పుడు అక్కడ కూడా అన్నీ కూడా ఇప్పుడు ఏమన్నాయంటే ఓన్లీ బేస్ అవి మాత్రమే ఉన్నాయి, పునాదులు ఆ రాళ్ళు మాత్రమే ఉన్నాయి. పాత సిటీ ఏమీ కూడా లేదు. కానీ దాన్ని అట్లనే ఉంచేశారు. దాని మీద కప్పులు అవి ఏమీ లేకోకుండానే మొండి గోడలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కట్టినటువంటి సిటీ కనుక చూసుకుంటే దానికి దగ్గరలోనే న్యూ సిటీ అంతా కూడా మనకి చాలా చక్కగా ఉంటుంది. తర్వాత అక్కడ ఇంకా చూడవలసింది ఏంటంటే, అక్కడ మనం వెళ్ళగానే మనకి అక్కడే లంచ్ అది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. పీటర్ ఫిష్, పేతురు చేపలు అక్కడ అందరికీ కూడా భోజనానికి ఆహారానికి అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. మేము కూడా వాటిని చక్కగా భుజించాము, చాలా సంతోషించాము. ఎందుకంటే మరి ఆ యేసుక్రీస్తు వారు లేదా ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యము, నిజము, యథార్థము, జరిగినటువంటి సంఘటనలు అక్కడ దీంట్లో వ్రాయబడి ఉన్నాయి. మరి ఈ సంఘటనలన్నింటినీ కూడా వారు అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము, ఆయన ఇక్కడ లేడు. మరి ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు
ఆయన ఎక్కడ ఉండాలనేసి అనుకుంటున్నాడంటే, అదే రోజు యెరూషలేము నుంచి ఒక ఇద్దరు మనుషులు ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వారు వెళ్తూ ఉన్నారు. ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అంతకుముందు జరిగినటువంటి గురువారము లేదా బేస్తవారం నుంచి శుక్రవారం జరిగినవి, మరి శనివారం జరిగినది, ఆదివారం జరిగినటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభువారిని ఎంత ఘోరంగా శిక్షించారు, ఎంత ఘోరంగా శిలువ మీద ఆయన మరణం చెందారు, ఆయన్ని ఎట్లా సమాధి చేశారు. మరి అయితే ఈరోజు ఆ యొక్క సమాధి తెరవబడిందంట. స్త్రీలు వెళ్ళి చూసి వచ్చారు, అలాగే శిష్యులు కూడా వెళ్ళి చూసి వచ్చారు. ఆ సమాధి తెరవబడింది, ఖాళీ సమాధి అనేసి వారు చెప్పుకుంటారు ఉన్నారు. ఎవరైనా ఇద్దరు ఉన్నారనుకోండి, ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? సాధారణంగా ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. నీ కుటుంబం ఎట్లా ఉంది, నీ భార్య ఎట్లా ఉంది, నీ పిల్లలు ఎట్లా ఉన్నారు, పిల్లలు సెటిల్ అయ్యారా, మరి మీ కొడుకుకి మీ అబ్బాయికి జాబ్ వచ్చిందా, మరి మీ అమ్మాయికి మ్యారేజ్ అయిందా, నీ బిజినెస్ ఎట్లా ఉంది, నీ వ్యాపారం ఎట్లా ఉంది, ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఇద్దరు స్త్రీలు కనుక ఎదురయ్యారనుకోండి, లేదా ఇద్దరు స్త్రీలు కనుక వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? అబ్బా ఈ చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావో అని అడుగుతూ ఉంటారు. లేదా మరి చెవులు పెట్టుకున్న దుద్దులు చాలా బాగున్నవి, ఇవి ఎక్కడ కొన్నావు, ఎట్లా ఎంత పడింది, ఏంటి, ఏ షాప్లో కొన్నావు, ఇట్లా అన్ని ఆరాలు అడుగుతూనే ఉంటారు. లేకపోతే ఇంకా సినిమా సంగతులు కానీ, లేకపోతే టీవీ సీరియల్స్ వాటి గురించి, దాంట్లో అట్లాగైంది కదా, అత్తగారు కోడలను ఎట్లా హింసించింది, కోడలు అత్తగారికి ఎట్లా బుద్ధి చెప్పింది, ఇట్లాంటి డైలాగ్స్, ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. అంటే ఒక ఇద్దరు మనుషులు కలిసినప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాటలే ఉంటాయి, కానీ దేవుని గూర్చినటువంటి మాటలు ఎప్పుడు కూడా వారి నోట్లోంచి రావు, చాలా తక్కువ. ఎక్కడో కానీ దేవుని గూర్చినటువంటి మాటలు మనకి వినిపించవు. అక్కడ మరి ఈ యొక్క ఇద్దరు శిష్యులు కూడా అట్లాగా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. యెరూషలేము నుంచి ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుకుంటూ వెళ్తున్నారో, ప్రభువుని గూర్చి వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉన్నారో, ప్రభువు వారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఆయన అడుగుతున్నారంట, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు తెలీదా, నువ్వు ఎక్కడ వాడవు కాదా, నువ్వు యెరూషలేముకు కొత్తగా వచ్చావా, నువ్వు ఎక్కడ వాడవు, మరి ఇంత జరిగింది, ప్రభువుని యేసయ్యని పట్టుకున్నారు, ఆయన కొట్టారు, పిలాతు ఆయనకి మరణశిక్ష వేశాడు, సిలువ వేయబడ్డాడు, ఆయన మరి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అయితే ఈరోజు తిరిగి ఆయన పునరుద్ధానుడే జీవంతో లేచాడు అని ఆ సంగతి అంతా కూడా ఎవరికి చెప్తున్నారంటే యేసయ్యకే చెప్తున్నారు. తిరిగి మరలా వాళ్ళు యేసయ్యకే ఆ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. కానీ వారు యేసయ్యని గుర్తుపట్టలేదు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి ఎమ్మాయి గ్రామానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఎమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతే అయ్యో చీకటి పడిపోయింది కదా, ఈరోజు మా ఇంట్లో ఉండండి అని వాళ్ళు ఇంటికి ఆహ్వానించారు. ఆహ్వానించారు, లోపలికి వెళ్ళారు. ముగ్గురు కూడా కూర్చున్నప్పుడు వారు భోజనం చేయండి అని చెప్పి వారు రొట్టెలు ఎప్పుడైతే పెట్టారో, ప్రభువారు ఆ రొట్టె తీసుకుని మరి ఎప్పుడైతే పైకి ఎత్తి విరిచారో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో, వెంటనే వారి యొక్క కనులు తెరవబడ్డాయి. వాళ్ళు చూసినప్పుడు అప్పుడు అయ్యో ఈయన ప్రభువు కదా, యేసయ్యా అని లోపలనే ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాట లేదా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా తప్పకుండా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఆయన అన్నాడు కదా, ఎక్కడైతే నా నామను బట్టి ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే నన్ను గురించి మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడే నేను ఉంటాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. నిజమే, ప్రభువుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామనుకోండి, ప్రభు మనతోటే ఉంటాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు, ఎక్కడైతే కుటుంబంలో మరి భార్య భర్త ఇద్దరు, మరి ముగ్గురు అనుకుంటే వారికి ఉన్నటువంటి పిల్లలు, కుటుంబ ప్రార్థన ఎక్కడైతే జరుగుతుంటుందో ఆ కుటుంబంలోనే యేసయ్య ఉంటానని సెలవిస్తున్నాడు. మనకి ప్రసంగాలు చేసుకుని లేకపోతే లక్షల మంది కాదు, మన కుటుంబంలో ప్రార్థన ఉంటే మన ప్రార్థనలోనే యేసయ్య ఉంటారు. యేసయ్య ఎక్కడ ఉంటానంటున్నారన్నమాట, నా నామను బట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటాననేసి ఆయన సెలవిస్తున్నారు. మన కుటుంబంలో యేసయ్య ఉండాలి అనేసి ఆయన కోరుకుంటున్నాడు. వెంటనే ఆయన అదృశ్యం అయిపోయినప్పుడు మరి ఇక్కడ ఆ ఇద్దరు కూడా అనమాట వాళ్ళు ఏం చేశారనమాట, వెంటనే ఆ చీకట్లోనే వారు ఏ మాత్రం కూడా చీకటికి భయపడకోకుండా మరి వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ మరలా ఎక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారన్నమాట, యెరూషలేముకి వారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మేము ప్రభువుని చూసాము
మా కన్నులారా మేము ప్రభువుని చూసాము. ఆయన మాతో మాట్లాడుతుంటే మా యొక్క హృదయము మండుతూ ఉంది. ఆయన అగ్ని వంటి వాడు, ఆయన అగ్ని జ్వాల కలిగినటువంటి వాడు. ఆయన మాతో మాట్లాడుతుంటే మా హృదయం అంతా కూడా ఎంతో సంతోషించింది, మా హృదయం అంతా కూడా మండింది. మరి మాలో ఎంతో చైతన్యం వచ్చింది, మాలో ఎంతో ఉద్యమం వచ్చింది అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వారు ఏ మాత్రము కూడా చీకటికి భయపడిపోయి అక్కడే వాళ్ళు ఉండిపోలేదు. వెంటనే వారు పరిగెత్తుకుంటూ తిరిగి ఎక్కడికి వచ్చారనమాట, యెరూషలేముకి వారు వచ్చి శిష్యులందరికీ కూడా ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మరి ప్రభువారు ఇంకొక విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. మరి ఆదివారం రోజునే ఈ రోమా సైన్యానికి భయపడినటువంటి వారంతా కూడా, శిష్యులంతా కూడా ఏం చేశారనమాట, తలుపులు వేసేసుకున్నారు, తలుపులు మూసేసుకున్నారు. కానీ వాళ్ళ తలుపులు అయితే మూసుకున్నారు, కానీ వారి యొక్క హృదయాలు తెరవబడ్డాయి. ఎప్పుడైతే వారు మూసి ఉన్నటువంటి గదిలోనికి వారు వెళ్ళారో, వారు చక్కగా చేతులు ఎత్తి వారి యొక్క కన్నులు ఆకాశం వైపు ఎత్తి, ముఖ్యంగా వాటన్నిటికన్నా ముఖ్యంగా వారి యొక్క హృదయాలని దేవుని వైపు ఎత్తి ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలుపెట్టారో, తండ్రి ప్రభువా ఇప్పటి వరకు నీవు మా తోడై ఉన్నావు, ఇప్పుడు మాకు ఎవరు కూడా తోడు లేరు, మేము ఒంటరిగా అయిపోయాము, ఇప్పుడు మేము ఏమి చేయాలి అనేసి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనము కూడా మరి 2000 సంవత్సరంలో కనుక చూసుకుంటే ఇట్లాంటి పరిస్థితి మనకు కూడా ఎదురైంది. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. కరోనా రాజ్యం వెళ్తున్నప్పుడు అందరూ కూడా మరి అన్నీ కూడా లాక్డౌన్ అయిపోయినప్పుడు ఎక్కడ మందిరాలకు వెళ్ళడానికి లేనటువంటి కాలంలో అందరూ కూడా మరి తలుపులు మూసుకునే కూర్చున్నారు. కానీ చాలామంది వారి యొక్క హృదయాలని దేవుని వైపు ఎత్తారు. ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే దేవుని ఆరాధించడం మొదలుపెట్టారో, అనేక మంది చక్కగా మరి బైబిల్ వ్రాయడం మొదలుపెట్టారు, మరి చక్కగా పాటలు పాడడం మొదలుపెట్టారు. మరి ఆన్లైన్లో కనుక చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా విరివిగా సువార్త వినబడింది. హల్లెలూయా. సువార్తని వింటూనే ఉన్నారు. రక్షణ సువార్త వాళ్ళు కరోనాలో అన్నీ కూడా మూతపడ్డాయి. అయినా కూడా మరి ఎవరైతే ఆయన వైపు హృదయాన్ని ఎత్తారో దేవుడు వారందరినీ కూడా దీవించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు. ఇక్కడ కూడా మరి రోమా సైన్యానికి భయపడిపోయి వీళ్ళంతా కూడా ఏం చేశారంటే తలుపులు మూసుకున్నారు, కిటికీలు మూసుకున్నారు. కానీ వారి యొక్క హృదయాలను తెరిచి దేవుని స్తుతించడము, ప్రార్థించడము మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టారో దేవుని యొక్క అద్భుత కార్యాన్ని వాళ్ళు అక్కడ చూశారు. ఏంటి అంటే ఆ మూయబడి ఉన్నటువంటి తలుపుల్లో నుంచి మరి వారి మధ్యకి ప్రభువారు రావడం జరిగింది. ప్రభువారు వచ్చి వారికి మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఏంటంటే భయపడకడి అనేసి వారికి చెప్పడం జరిగింది. మీరు ప్రతిదానికి భయపడుతూ ఉంటారు అని చెప్పేసి మీరు భయపడకండి, నేనే అని చెప్పి వారికి ఆయన యొక్క గాయాలు చూపించడం, వారందరికీ కూడా ఇదిగో నా చేతుల్లో మేకులు కొట్టారు కదా చూడండి అనేసి చూపించడం జరిగింది. నిజంగా అక్కడ ఉన్నటువంటి శిష్యులంతా కూడా ఎంతో ఆనందపడ్డారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. 10 మందిలో అంటే ఆయన శిష్యులు 12 మంది కదా. మరి ఆయన శిష్యులను అమ్మివేసిన అతను ఎవరు? ఇస్కరియోతు. యూదా అమ్మివేసినప్పుడు అతను ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని ఆయన పాదాల దగ్గరికి రాలేక మరి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆ ధనాన్ని తీసుకువెళ్ళి ఆ యాజకులకి వాళ్ళకి వేస్తే మాకు ఈ డబ్బు వద్దు అన్నప్పుడు తీసుకెళ్ళేది దేవాలయంలో విసిరేసి అతను వెళ్ళి మరి ఉరిపెట్టుకుని చనిపోయినప్పుడు అతను ఊరి కూడా ఎట్లా అయింది, పైన చెట్టుకు ఉరికి పెట్టుకుంటే ఆ చెట్టు కొమ్మ కూడా ఏమైపోయిందంట, విరిగిపోయింది. అతను కింద పడి మరి తన యొక్క కడుపు పొట్ట పగిలిపోయి అతను అక్కడ చనిపోవడం జరిగింది. ప్రేగులన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. అందుకని కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర అయితే డబ్బు సంచి ఉంటుందో, క్యాష్ ఎక్కడైతే ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఫైనాన్స్ అంతా ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము. మరి అక్కడ అతను ఆ విధంగా అతను మరణించాడు, దేవుని అమ్మేశాడు. తర్వాత అదే ధనము వలన అతను ప్రాణాన్ని మరి భయంకరంగా అయిన మరణాన్ని అతను కోరుకోవడం జరిగింది. తర్వాత ఈ తోమ ఏం చేశాడంటే మరి బయటకు వెళ్ళడం జరిగింది. తోమ కూడా బయటకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ మరి ఏదైనా తీసుకురావడానికి బహుశా ఆయన వెళ్ళి ఉండవచ్చు. ఎప్పుడైతే అతను తోమ బయటకు వెళ్ళాడో అక్కడ లోపల ఉన్నది మాత్రము 10 మంది మాత్రమే ఉన్నారు. 10 మంది శిష్యులు కూడా ఆయనను చూసి ఎంతగానో ఆనందపడ్డారు, ఎంతగానో సంతోషించారు. ప్రభువారు కూడా వారందరి మీద కూడా ఊది తన యొక్క పరిశుద్ధాత్మనిచ్చి మీరు పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళ బలాన్ని పొందుకున్నారు, ధైర్యంగా ఉండండి, మీరు ఈ యొక్క రోమా సామ్రాజ్యం గురించి లేకపోతే సైనికుల గురించి మీరు ఏమీ కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు.
నేను మీకు తోడై ఉన్నానని చెప్పి వారిని బలపరచడం జరిగింది. పిరికివారుగా ఉండకుండా అనేసి ఆయన చెప్పడం జరిగింది. నిజమే, మనము ఎట్లా ఉండాలన్నమాట, ధైర్యంగా ఉండాలి. మరణం మనల్ని ఏమీ కూడా చేయలేదు. మరి మరణాన్ని ఆయన జయించాడు. ఈ 1000 సంవత్సరాల క్రితమే హోషియా కానీ లేకపోతే యెషయా కానీ వీళ్ళంతా కూడా ఆయన కూర్చున్నటువంటి ప్రవచనాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రవచనాల నెరవేర్పు అంతా కూడా జరిగింది. ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు. మరి మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి మాట, ఆయన ఇక్కడ లేడు. మరి ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు, ఎక్కడ ఆయన జీవించాలి అనుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన కనుక ఎక్కడ ఇశ్రాయేలీ ప్రజల్లో ఆయన ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి. 12 గోత్రాల మధ్యలో నేను ఉంటాను, నాకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని ఆయన చెప్పి ఉన్నాడు. కానీ ఇప్పుడు మరి ఆయన ఏమంటున్నాడంటే, ఎక్కడ ఉంటానని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన ఉండాలనుకుంటున్నటువంటిది ఏంటి, ఏ ప్రదేశం అని కనుక చూసుకుంటే, ఆయన నివసించేది, జీవించేది, ఉండేది ఎక్కడ అంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము 15వ వచనంలో కనుక మనం చూస్తే, ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అంటే, నీ యొక్క దేహమే ఆయన యొక్క ఆలయము, మన యొక్క దేహమే ఆయన యొక్క ఆలయము. ఆ యొక్క ఆలయంలో ఆయన ఉండాలి అనేసి ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆయన ఆలయముని ఎవరైనా కూడా పాడు చేస్తే ఏమంటారన్నమాట, నేను పవిత్రును కనుక మీరు కూడా ఏ విధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అనేసి ఆయన చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనంలో 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ మరి పౌలు గారు రాసినటువంటి పత్రికలో కనుక చూసుకుంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో మనకి మీరే దేవుని యొక్క ఆలయము. దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు అంటే, మన యొక్క శరీరంలో, మన యొక్క శరీరము కాదు, ఆత్మలో నివసించాలి. మన యొక్క ఆత్మలో ఆయన ఉండాలి అనేసి ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఆత్మస్వరూపుడు. అందుకే అంటాడు కదా, ఆత్మ లేనివాడు అంటే ఏ ఆత్మ? దేవుని ఆత్మ ఉండాలి మనలో, అపవిత్రాత్మ కాదు. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, మరి దేవుడు చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే నా నామను బట్టి ప్రార్థన చేస్తారో, 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటాను, వారిలో ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు మరి ఇక్కడ పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నాడు అనమాట, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, నేను పవిత్రుణ్ణి, మీరు కూడా పవిత్రముగా ఉండండి. నేను ఎక్కడ నివసిస్తానంటే ఆలయాల్లో కాదు, మీరే నా యొక్క ఆలయము, మీరే నా యొక్క ఆలయమై ఉన్నారు, మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాము అనేసి ఆయన చెప్తున్నారు. మనము దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయంలో మనము మరి ఆయన నివసించడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. ఎంతగా ఇష్టపడుతున్నారు అంటే, ఆయన మనకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రభువారు మనకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే, ఆయన వచ్చి మరి మనల్ని బలవంతంగా నీ యొక్క హృదయంలోకి నేను వచ్చి ఉంటానని కూడా ఆయన చెప్పట్లేదు. ఆయన వచ్చి హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి చక్కగా తలుపు కొడుతూ ఉన్నారు. ఎవరైతే ఆయన యొక్క మాట విని ఆ యొక్క తలుపు తీస్తారో, ఎవరైతే ఆ తలుపు హృదయం అనేటువంటి తలుపు తెరచి ఆయనని హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఆ యొక్క హృదయంలో ఆయన ఉంటాననేసి సెలవిస్తూ ఉన్నారు. మరి అపవాది అయితే అట్లా కాదు. అపవాది అయితే ఏ మాత్రం కొంచెం సందు ఉన్నా కూడా లోపలికి చొచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, లోపలికి దూరి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మరి ప్రజలంతా కూడా దేవుని వైపు కాకోకుండా సాతాను వైపుకి, సాతానుకి ఎక్కువగా లొంగిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఎట్లా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఉన్నదే కడవరి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఎట్లా మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన యొక్క సొంత రక్షకుడుగా మనం అంగీకరించాము. మరి ఆ యొక్క పునరుద్ధానాన్ని మనం చూస్తూ ఉన్నాము, ఆయనతో పాటు మనం నడుస్తూ ఉన్నాము. మరి అట్లా అన్నీ చేసినప్పుడు ఎక్కడ కూడా మనము తప్పిపోకూడదు. మాటలో కానీ లేకపోతే తలంపుల్లో కానీ మన యొక్క క్రియలలో కానీ ఏ విషయంలో కూడా మనము తప్పిపోకుండా ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి. అందుకని అక్కడ ప్రభువారు చెప్పినటువంటి ఆ దేవుని యొక్క దూత మరి మగ్దలేని మరియకి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, సమాధుల్లో లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే
మనలోనే ఆయన ఉంటాను అనేసి సెలవిస్తున్నాడు. మన యొక్క హృదయంలోనే ఆయన జీవిస్తాను అనేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ పరిశుద్ధాత్మని నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా? నీ యొక్క హృదయంలోనికి ఆయన ఆహ్వానించినప్పుడు నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన, నీ హృదయంలో ఉన్నటువంటి బాధ, నీ హృదయంలో ఉన్నటువంటి శోధన అన్నీ కూడా ఆయన తీసివేస్తాడు. ఒక్క అడుగు నీవు దేవుని వైపు వేస్తే మిగతాదంతా కూడా ఆయనే చూసుకుంటూ ఉంటారు. నీవు దేవుని స్తుతించడం మొదలుపెట్టు, దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టు, దేవుని మరి అట్లాగా స్తుతి ప్రార్థన మరి ఆయనతో పాటు మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనం ఊహించలేనటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనము చూడగలుగుతూ ఉంటాము. ఆయన మృతుడు కాడు, ఆయన సజీవుడు. కాబట్టి మనము సజీవమైనటువంటి ఆయనని మృతుల్లో వెతకవలసినటువంటి అవసరము లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనని మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణపు ముళ్ళను విడిచివేసి, మరణము మళ్ళా ఇంకా చూడకోకుండా ఆ యొక్క మరణాన్ని ఆయన మృంగివేసి మనకి జీవాన్ని ఇచ్చినటువంటి యేసయ్య. మరి అట్లాంటి జీవం ఇచ్చినటువంటి యేసయ్యని ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి, మనం ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఆయనతో మనము టైము, ఆయనతో మనము కాలము గడుపుతున్నప్పుడు ఆయన నిండైనటువంటి కృప మనందరి మీద కూడా కుమ్మరించబడుతూ ఉంటుంది. అట్లాంటి కృప కోసం మీరు అందరూ కూడా మరి పరిశుద్ధాత్మని మీ యొక్క హృదయంలోకి ఆహ్వానించుకుని నిండైనటువంటి దీవెనలు పొందుకోండి. మీకోసము చిన్న ప్రార్థన చేస్తాను. అచ్యున సింహాసనం మీద ఆసీనుడు అనేటువంటి మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి నాయన కేవలము ప్రభా మరి నాయన నీ యొక్క రూపంలో మమ్మల్ని చేసినందుకు తండ్రి ప్రభా, ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అత్యున్నత సింహాసనం నుంచి ప్రభా మరి నాయన దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి ప్రభా ఎవ్వరూ చేయనటువంటి గొప్ప త్యాగాన్ని మీరు చేసి ఉన్నారు తండ్రి. అంతేకాదు నాయన ప్రభా ఎవ్వరూ చూపించినటువంటి గొప్ప ప్రేమ మరి నాయన త్యాగాన్ని ప్రభా మరి నాయన అది మాటల్లో వర్ణించలేనటువంటిది నాయన. ప్రతి రక్తపు చుక్కను కూడా ప్రభా మరి నాయన మా కోసం మీరు ధారబోసి ఉన్నారు తండ్రి. అంతేకాదు నాయన ఎవరైతే ఆ యొక్క రక్తంలో ప్రభా మరి నాయన కడిగి పవిత్రులుగా శుద్ధీకరించబడతారో వారందరినీ కూడా ప్రభా మరి నాయన మీరు మరి నాయన స్థిరపరిచి ఉన్నారు నాయన. మీరు ప్రభా మరి నాయన నీ యొక్క కుమారులుగా నీ యొక్క కుమార్తెలుగా ప్రభా మరి నాయన మరి చేర్చుకొని వారి యొక్క కష్టాలు, బాధలు, ఇరుకులు అన్నీ కూడా నిండైనటువంటి దీవెనలతో నింపుతూ ఉన్నారు తండ్రి. అంతేకాదు నాయన ప్రభా మరి నాయన ఈ యొక్క లోకంలోనే పరలోకంలో కూడా యుగయుగాలు కూడా మీతో పాటు ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన ఈ యొక్క వాక్యాన్ని వినేటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించిన తండ్రి, ఆశీర్వదించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా మరి నాయన ఈ యొక్క కల్వరీ ఛానల్ టీవీని ప్రభా మరి నాయన నూరంతలుగా ఫలింప చేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువును బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరీ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్.